ఓం శాంతి. ఈరోజు మనం అపార్థం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అర్థం చేసుకోలేకపోవడాన్నే అపార్థం అంటాము. అందుకే పెద్దలు చెప్తారు, మొదట నిన్ను నీవు అర్థం చేసుకో, ఇతరులను అర్థం చేసుకో, ఇతరులు నిన్ను అర్థం చేసుకునే విధంగా నడుచుకో. ఏదైనా సాధించలేకపోయినప్పుడు ఇతరులు నిన్ను చిన్నచూపు చూస్తున్నారు అనుకోవటము, ఏదైనా గొప్పగా సాధించినప్పుడు స్వార్థంతో మనుషులు నీ చుట్టూ తిరుగుతున్నారు అనుకోవడం, ఈ రెండు తప్పే. మొట్టమొదటి నిన్ను ఇంట్రావర్ట్గా చేస్తుంది, అంటే నీలో నీవు కుమిలిపోయే విధంగా చేస్తుంది. రెండవది నిన్ను మెటీరియలిస్ట్గా చేస్తుంది, అనగా ప్రేమ ఆప్యాయతలకు దూరం చేస్తుంది. నిజంగా చెప్పాలి అంటే నీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క ఎమోషన్స్, రియాక్షన్స్ నీకు అవసరం లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని ధైర్యంగా చెయ్యి. ఒక వ్యక్తి ఈరోజు ఒక రకంగా, రేపు ఇంకో రకంగా, ఎల్లుండి మరోలా రియాక్ట్ అవుతాడు. అయితే అతను ఈరోజు ఇలా ఉన్నాడు, నిన్న అలా ఉన్నాడేంటబ్బా అని నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనుషుల గురించి తరిచి చూడటం వేస్ట్. ఒక వ్యక్తి నిన్న అలా ఉన్నాడు, ఈరోజు ఇలా ఉన్నాడేంటబ్బా అని ఆలోచించడం అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను చిన్నచూపు చూడడమో, అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడమో కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క మానసిక స్థితి, అవసరాలు, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. కాబట్టి వారి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తారు పెద్దలు, మనం త్వరగా అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోకూడదు. దీనికే ఒక కథ ద్వారా అపార్థం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఒక దేశానికి రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటాడుతూ ఒక మునాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఆ రాజు ముని వద్దకు వెళ్ళి మునికి నమస్కరించి పాదాభివందనం చేశాడు. ముని దగ్గర మంచి మంచి విషయాలు తెలుసుకున్నాడు. తర్వాత మునిని అడిగాడు, స్వామి, ఏదైనా నా జీవితానికి ఉపయోగపడే ఒక మంచి మాటను మీరు చెప్పండి. ముని చెప్పారు, ఏదైనా నిదానంగా ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యి. ఆ మాటను ఒక పత్రం మీద రాసుకొని కత్తి వరలో పెట్టుకున్నాడు. ఆ రాజు వాపస్ రాజ్యానికి వచ్చాడు. అతను శయన మందిరానికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. అక్కడ రాణి పక్కన ఎవరో పడుకోవటం చూశాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. వెంటనే రాణిని చంపేయాలన్నంత కోపంతో వరల నుండి కత్తిని తీశాడు. అప్పుడు దానితో పాటు ఆ పత్రం కూడా బయటపడింది. అప్పుడు దాన్ని తీసుకొని రాజు చదివాడు. నెమ్మదిగా ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యి అని. వెంటనే రాణిని నిద్ర లేపాడు. ఎవరు నీ పక్కన పడుకుందని అడిగాడు. అప్పుడు రాణి, మీరు కాదా, మీరెప్పుడు వచ్చారు, మీరే అనుకున్నాను అనింది. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ మందిరాన్ని శుభ్రం చేసేదానికి వచ్చిన సేవకుడు శుభ్రం చేసిన తర్వాత ఇంత మెత్తడి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఒక నిమిషం పడుకుంటాడు. పడుకున్న తక్షణం అతనికి నిద్ర పట్టేసింది. అతనికి తెలీదు, అతను అని రాణికి తెలీదు. రాణి కూడా మహారాజానే పొరపాటున తను కూడా అక్కడ నిద్రించింది. ఎప్పుడైతే మహారాజు రాణిని నిద్ర లేపటం వల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడో, సేవకుని క్షమించాడు, రాణిని అర్థం చేసుకున్నాడు. కాబట్టి మనం అపార్థం చేసుకోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలయ్యేది, స్త్రీ హత్యా పాతకం రాజుకు చుట్టుకునేది. ఆలోచించి అర్థం చేసుకోవడం వల్ల ఆ రెండిటి నుంచి రాజు కాపాడబడ్డాడు. కాబట్టి
అపార్థం అనేది అన్ని అనర్థాలకు మూలము. మనం ఇతరులని త్వరగా అపార్థం చేసుకోకుండా ఆలోచించి అర్థం చేసుకొని నడుచుకున్నట్లయితే ఎన్నో రకాల పాపాల నుండి, ఎన్నో రకాల సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకుంటాం. కాబట్టి ఈ రోజు నుండి అందరినీ అర్థం చేసుకొని మనం నడుచుకుందాం. ఓం శాంతి.